నారా లోకేష్ తొలిసారి మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు లోకేష్ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చి 5 ఏళ్లు గడిచేటప్పటికీ లోకేష్లో పొలిటికల్ మెచ్యూరిటీ స్పష్టంగా కనిపిస్తోంది. అదే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒక్క ఛాన్స్ అంటూ పవర్లోకి వచ్చి 5 ఏళ్లు సీఎంగా పనిచేసినా రాజకీయ పరిపక్వత సాధించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు తాజా మీడియా సమావేశాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు చాలా మంది ఆయనను తక్కువ అంచనా వేశారు. సోషల్ మీడియాలో పలు సెటైర్లు కూడా వచ్చాయి. వైసీపీ నేతలు పప్పు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి రోజా అయితే వైసీపీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతసేపు ముద్దపప్పు అన్న పదాన్ని తన ఊతపదంగా మార్చుకొని లోకేష్ పై విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఆ విమర్శల్ని తన బలంగా మార్చుకొని ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. సహజంగా కక్ష సాధింపు రాజకీయాలంటే అందరూ వ్యతిరేకిస్తారు. ఆ కక్ష సాధింపు చర్యలతో జగన్ పాలనలో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. అయితే ప్రస్తుత కూటమి పాలనలో లోకేష్ రెడ్ బుక్ పై అంత వ్యతిరేకత కనిపించడం లేదు. అప్పట్లో ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్టు చేసినట్లు ప్రస్తుతం అరెస్టులు జరగడం లేదు. ప్రతి ఇష్యూపై సమగ్ర విచారణ తర్వాత పక్కా ఆధారాలతోనే జగన్ సన్నిహితులు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. లోకేష్లో స్పష్టమైన మార్పు 2024 ఎన్నికల ముందు నుంచి ప్రజలకు కనిపించసాగింది. చంద్రబాబు అరెస్టు సమయంలో యువగలం పాదయాత్రలో ఆయనలోని రాజకీయ పరిపక్వత, ప్రసంగాల్లో వచ్చిన మార్పు బహిర్గతమైంది. ఇప్పుడాయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలోనే కాకుండా తనదైన శైలిలో పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తున్నారు. తండ్రి హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచినట్లే కుమారుడు డిజిటల్ పాలనను ప్రోత్సహిస్తూ వాట్సాప్ గవర్నెన్స్ వంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. లోకేష్లో రాజకీయ పరిపక్వత పెరిగింది. మంత్రిగా శాఖలపై అవగాహనతో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రసంగాల్లో ప్రజల సమస్యలపై స్పష్టత కనిపిస్తోంది. ఆయనను పార్టీలో భావితరాల నాయకుడిగా చూస్తున్నారు. చంద్రబాబుతో పొత్తును కొనసాగించాలని చూస్తున్న బీజేపీకి లోకేష్ కూడా సరైన నాయకుడిగా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా లోకేష్ను ఆహ్వానించి భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నాయకత్వం టీడీపీ వారసుడిపై అనుకూలంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటు చూస్తే అధికారంలో ఉన్న 5 ఏళ్లు కేంద్రానికి అన్ని విషయాల్లో మద్దతిస్తూ బీజేపీకి పరోక్ష మిత్రుడిలా వైసీపీ అధ్యక్షుడు జగన్ పనిచేశారు. అదే జగన్ గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రధాన శత్రువయ్యారు. అధికారంలో ఉన్నంతకాలం నియంతృత్వపు ధోరణులతో వ్యవహరించిన మాజీ సీఎం పేరుకి పదుల సంఖ్యలో సలహాదారులు నియమించుకున్నప్పటికీ ఎవరి సలహాలు పాటించిన దాఖలాలు కనిపించవు. నవరత్నాలు బటన్ పాలిటిక్సే తనను తిరిగి గెలిపిస్తాయన్న నమ్మకంతో ఏకపక్షంగా పరిపాలించారన్న విమర్శలున్నాయి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజలకు చేరువవడానికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలు పెడుతుంది. అయితే ఓడిపోయి ఏడాది గడిచిపోయినా జగన్ ప్రజా సమస్యలపై పోరాటాల్లో పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. ఏదైనా కార్యక్రమం తలపెడితే పార్టీ తరపున పిలుపునిచ్చి బెంగళూరు వెళ్లిపోతున్నారు. ఇక ఎప్పుడైనా జనంలోకి వస్తే తన పార్టీ వారి ఓదార్పులు, జైళ్లలో పరామర్శలకే పరిమితమవుతూ ఉండడంపై వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెనాలిలో గంజాయి బ్యాచ్ పరామర్శకు వెళ్లి అబాస్పాలయ్యారు. అలాగే పొగాకు రైతులకు మద్దతు తెలుపుతూ ఇటీవల ప్రకాశం జిల్లా పొదిల్లో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రాళ్ల దాడి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసింది. ఇదే తరహాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు మరో గలాటా సృష్టించేందుకు వైసీపీ పక్కా ప్రణాళిక రూపొందించిందన్న సమాచారంతో జగన్ పల్నాడు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంత చేసిన వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం మాత్రం కొనసాగింది. జగన్ పర్యటనలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు రెచ్చిపోయారు. అంబటి, అతని సోదరుడు మురళి కలిసి రోడ్డుపై పోలీసులు అడ్డంగా పెట్టిన బారికేడ్లు విసిరి పారేశారు. వారిని అడ్డుకోబోయిన పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యంగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు కేసులు పెట్టించుకుంటున్నారు. జగన్ పర్యటన మొత్తం దౌర్జన్యాలు, అపశృతులతో ముందుకు సాగాయి. సత్తెనపల్లి టౌన్లో జగన్ రాకముందే ఓ సీఐపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం చేసి అతన్ని నెట్టివేయగా మరోవైపు ఆర్టీసీ బస్సుపై జెండా కర్రలతో దాడి చేశారు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద ర్యాలీలో తొక్కిసలాట జరిగింది.
దీంతో జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందారు. అదే రోజు ఉదయం జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టడంతో సింగయ్య అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రెడ్డపాలలో ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ తన పర్యటనలో మరణించిన వారిని పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శల పాలవుతుంది. ఇక జగన్ పర్యటనలో ప్రదర్శించిన ప్లకార్డులు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. గంగమ్మ జాతరలో పొట్టేల తలకాయలు కోసినట్టు రప్పా రప్పా నరికిస్తామని ప్రదర్శించిన ప్లకార్డులకు సంబంధించి పోలీస్ కేసు నమోదైంది. దానిపై జగన్ క్యాంప్ ఆఫీస్లో పెట్టిన మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే ఆయన విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. పుష్ప సినిమాలోని ఆ డైలాగ్ పూర్తిగా తెప్పించుకొని దాన్ని రిపీట్ చేస్తూ అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా, సినిమా డైలాగులు పెట్టినా తప్పే, ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డం ఇలా అన్నా అలా అన్నా తప్పేనా అంటూ సదరు సినిమాలో హీరో మేనరిజం ప్రదర్శిస్తూ హావభావాలు ప్రదర్శించారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా రప రపా రప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లను, అందులో ప్రదర్శించిన డైలాగులను ఖండించాల్సింది పోయి జగన్ సమర్థిస్తూ ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. విధ్వంసకర పార్టీని భూస్థాపితం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై అదే పనిగా ఆక్రోశం వెళ్లగక్కుతున్న జగన్ పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటున్న వారిని సమర్థించడం ఎంతవరకు సబబని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. జగన్ కామెంట్స్ కి సీఎం చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్ మైండ్స్ క్రిమినల్ గానే ఆలోచిస్తాయని, విశాఖలో జరగనున్న యోగా డే పై నుంచి ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికి జగన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రప్ప రప్ప
రఫా నరికేస్తాం. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. మొత్తం మీద 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఓటమి తర్వాత తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహార తీరుపై సొంత పార్టీలోని వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకవైపు లోకేష్ తనదైన పనితీరుతో ప్రధాని సైతం ఆకట్టుకుంటుంటే, జగన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నట్లు వ్యవహరిస్తూ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.